జైన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రవీందర్ సిఆర్కేని. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనం మెడికల్ ఎస్ఎస్సి జీడీలో ఎప్పుడైతే మెడికల్కి వెళ్తామో, మెడికల్కి వెళ్ళినప్పుడు మనకు ఒక ఫామ్ నింపేయడం ఉంటుంది. అది దగ్గర 5-6 పేజీల ఫామ్ ఉంటుంది. సో మీకు వెనకాల డిస్ప్లే కనిపిస్తుంది. ఆ ఫామ్ వచ్చేసి అది స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు మనం నింపాల్సి వస్తుంది. దాని తర్వాత మెడికల్ ఫిట్ అయినప్పుడు ఫిట్నెస్ ఫామ్ ఏమి ఇస్తారు మనకు చేతిలో, అన్ఫిట్ అయినప్పుడు రీమెడికల్ కానీ ఏమి రాసి ఇస్తారు, ఎన్ని రోజులు టైం ఇస్తారు అనేది టోటల్గా నేను ఒక పీడిఎఫ్ బుక్లెట్ మెడికల్ బోర్డు ఎస్ఎస్సి బోర్డులో మనం జరిగే మెడికల్ బోర్డు ఫామ్నే బుక్లెట్ని తీసుకొని రావడం జరిగింది మీకోసం. ఇది జెన్యూన్ అండి, డిపార్ట్మెంటల్ కాపీ, ఇది ఎక్కడో ఫేక్ ఇది కాదు. దయచేసి ఈ కాపీని చూడండి. ఈ వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, లెంత్ ఉన్నది చెప్పేసి దీన్ని స్కిప్ చేయకండి. ఇది 100% మీకు ఉపయోగపడేది. ఇప్పుడు ఈవెంట్ నడుస్తుంది, దీని తర్వాత మెడికల్కి వెళ్తారు క్వాలిఫై అయిన వాళ్ళు. వాళ్ళకే కాకుండా రాబోయే నోటిఫికేషన్లో కూడా ప్రతి ఒక్క నోటిఫికేషన్లో మెడికల్ ఇలాంటి ఫామే ఉంటుంది తప్ప దీంట్లో ఏం చేంజ్ చేసే ఉండరు. కాబట్టి ఇయర్ చేంజ్ అవుతారంటే ఇది 2018 బ్యాచ్ అప్పుడు మెడికల్ జరిగిన ఫాము. ఇయర్ చేంజ్ అవుతాయి కానీ ప్రొసీజర్ అంతా ఒకటే అండి. దయచేసి ఈ ఛానల్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసుకోండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో దయచేసి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అయితేనే నేను వీడియో స్టార్ట్ చేస్తాను. దాని తర్వాత నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అందరినీ షేర్ కూడా చేయండి. సో ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దామండి. సో ఒక్కొక్క అప్లికేషన్ గురించి నేను ఆ ఫామ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. సో దయచేసి చూడండి, సరేనా? సో ఇప్పుడు మనకు ఏంటంటే, ఇది వచ్చేసి అనెక్సర్ 1 అండి, అంటే కాపీ 1. ఇది ఫేక్ కాదండి, యాక్చువల్ రియల్ కాపీ. ఇది అక్కడి నుంచి నేను ఫోటో కాపీ తీసుకొని రావడం జరిగింది. ఇది డిపార్ట్మెంటల్ కాపీ. ఇది ఇక్కడ కూడా ఉంది డిపార్ట్మెంటల్ కాపీ అని. అనెక్సర్ 1 అండి ఫస్ట్ కాపీలో వచ్చేసి మనకు డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఫామ్ నెంబర్ 1 కానిస్టేబుల్ ఎగ్జామ్ 2018 బ్యాచ్. ఇది మెమోరాండం అన్ఫిట్ అంట. అంటే ఎవరైతే ఇక్కడ ఏంటంటే ఫిట్ వాళ్ళకు ఫిట్ అని ఉంటుంది, అన్ఫిట్ వాళ్ళకు అన్ఫిట్ అని ఉంటుంది. ఓకేనా? ఇది ఇంకోటి ఫిట్ కాపీ ఇంకోటి ఉంటుంది, సేమ్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ ఫిట్ అని వస్తుంది అంతే. అది మెడికల్కి వెళ్ళేటప్పుడు మనకు ఈ మెమోరాండం అని ఉంటుంది, అన్ఫిట్ ఫిట్ అని చెప్పేసి ఇక్కడ ఉండడం జరుగుతుంది. దీని తర్వాత మెడికల్ ఎగ్జామ్స్ క్యాండిడేట్ రీమెడికల్. ఇది రీమెడికల్ సంబంధించింది. ఇది రీమెడికల్ సంబంధించింది. ఎవరైతే స్టార్టింగ్ మెడికల్కి వెళ్తారో వాళ్ళకైతే ఏం ఉండాలంటే డైరెక్ట్ సెట్ ఇది ఫిట్ అన్ఫిట్ అని ఉండదు. ఇక్కడ రీమెడికల్ లేకుండా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ రివ్యూ అనేది తీసేయడం జరుగుతుంది. ఇది రీమెడికల్ సంబంధించింది. ఓకేనా? సో వాళ్ళకు మనం డైరెక్ట్ మెడికల్కి వెళ్ళేది ఇది అది రేపు ఆల్మోస్ట్ సేమ్ కాపీ ఏంటి, పెద్దగా డిఫరెన్స్ ఉండదు. చూద్దాం ఒకసారి. ఫస్ట్ కాపీ వచ్చేసి అనెక్సర్ 1లో వచ్చేసి మన పేరు, మన రూల్ నెంబరు, మన ఎగ్జామ్ వచ్చింది ఏంటి, దేనికి 2018 బ్యాచ్ కాబట్టి అక్కడ డీటెయిల్స్ అని చెప్పేసి మనకు ఇక్కడ రాయడం జరుగుతుంది. మనమే ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ డీటెయిల్ వాళ్ళు చెప్తారు ఎట్లా ఫిల్ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఇంకోటి అన్ఫిట్ అంటే ఎవరైతే మెడికల్లో క్వాలిఫై కారో, అన్ఫిట్ అయితే వాళ్ళకి మాత్రం ఇది అన్ఫిట్ సర్టిఫికేట్ ఇవ్వండి చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఫిట్ అయిన వాళ్ళకి ఇక్కడ ఫిట్ అని ఉంటుంది, సేమ్ ఉంటుంది. ఫిట్ అయిన వాళ్ళకి ఫిట్ కాపీ ఇస్తారు సేమ్. మళ్ళీ ఇక్కడ అన్ఫిట్ అయితే ఇక్కడ రీజన్ రాయడం జరుగుతుంది, మళ్ళీ మన అడ్రస్ కూడా రాయడం జరుగుతుంది. అన్ఫిట్ ఎవడైతాడో వాళ్ళకు డిమాండ్ డ్రాఫ్ట్ అని చెప్పేసి 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. డిమాండ్ డ్రాఫ్ట్ చేయడం ఉంటుంది 25 రూపీస్. అది చేసినాక రీమెడికల్కి అని చెప్పేసి వితిన్ 15 days అనేది టైం ఇవ్వడం జరుగుతుంది. వితిన్ 15 daysలో దాన్ని మీరు కవర్ చేసుకొని రాండి అని చెప్పేసి చేయండి. ఏదైనా మన లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడమే జరిగింది. స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ అండ్ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అండ్ ఎబోవ్. స్పెషలిస్ట్ మనకు సంబంధించిన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో గవర్నమెంట్ డాక్టర్లతోటి ఉన్న మెడికల్ ప్రాబ్లమ్ను కవర్ చేసుకొని వాళ్ళతో స్టాంప్ సైన్ చేయించుకొని రావాలని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అంటే మన దాంట్లో ఈ కాపీ తీసుకొని వెళ్ళాల్సి వస్తే వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన దీంట్లో మన డీటెయిల్ రాయాలి, రూల్ నెంబర్, పేరు, అడ్రస్ రాయాలి, ఎక్కడైతే చేయించుకుంటున్నామో ఎగ్జామినేషన్ మెడికల్ అడ్రస్ రాయాలి, అక్కడ డిమాండ్ డ్రాఫ్ట్ 25 రూపీస్ పే చేయాలి. దాని తర్వాత ఇక్కడ ఫిట్ అని చెప్పేసి రాయడం ఉంటుంది. ఫిట్ ఫెయిలింగ్ విచ్ ఆఫ్ హెయిర్స్ క్యాండిడేట్ అని ఉండడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ మనకు మెడికల్ ఎవరైతే మెడికల్ చేస్తారో వాళ్ళ ఆఫీసర్ సైన్ ముద్ర ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వాళ్ళేది ఏమని ఆఫీసర్ ఇక్కడ మనం వీల్ చేస్తారు. మెడికల్ ఆఫీసర్ నువ్వు ఆడ చేయించుకొని వస్తాడు, ఇక్కడికి వచ్చిన కౌంటర్ సైన్ ఇక్కడ వీల్ చేస్తారు అన్నమాట. ఇది 2 సేమ్ కాపీ అండి, దీంట్లో డిఫరెన్స్ ఏం లేదు. ఎందుకంటే ఇది వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, ఇది నీకు ఇస్తారు అనమాట. ఒక కాపీ రిసీవ్ ఉంటుంది, ఒక కాపీ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నీకు చెప్తున్నారు అనమాట, అక్కడ చేయించుకొని రా అని చెప్పేసి, అక్కడి నుంచి ఒక ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకొని రా అని చెప్పేసి నీకు ఒక కాపీ ఇస్తున్నారు వాళ్ళు. ఓకేనా? ఈ కాపీ నీ చేతిలో ఉంటుంది, ఈ కాపీ వచ్చేసి వాళ్ళ చేతిలో ఉంటుంది. అంతే. నీకు ఇచ్చినట్టు వాళ్ళ దగ్గర ఒక ప్రూఫ్, ఇది ఒక ప్రూఫ్ ఒకటి. ఇది అయిపోయిందా? దాని తర్వాత మనం మెడికల్ చేయించుకొని 15 days తర్వాత చేయించుకొని వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే అపీల్ అని ఉంటుంది. అపీల్ ఆఫ్ అగెన్స్ట్ మెడికల్ అండ్ అన్ఫిట్ అండ్
కానిస్టేబుల్ జీడీ 2018 ఇది 18 బ్యాచ్ ఇది అప్పుడు ఇది మెడికల్. సో ఇక్కడ 18 ఇప్పుడు 22 నడుస్తుంది కాబట్టి 23, 24 నడుస్తుంది, ఇక్కడ 22, 24 రావడం జరుగుతుంది. నెక్స్ట్ 24, 25 వస్తే అప్పుడు 25 రావడం జరుగుతుంది. ఏ సంవత్సరం అయితే మెడికల్ జరిగితే ఆ సంవత్సరంలో వస్తారు అనమాట. ఓకేనా, క్యాండిడేట్ కాపీ ఇది జే అని అనెక్సర్ జే ఫర్ క్యాండిడేట్ కాపీ ఇది. సో దీంట్లో వచ్చేసి మనం కూడా రింపాలి నేమ్, రూల్ నెంబర్ అండ్ డీటెయిల్స్ అడ్రస్ రాయడం జరుగుతుంది ఇక్కడ. ఓకేనా, అప్పీల్ చేయడం జరుగుతుంది. అప్పీల్ అంటే ఏంటంటే మన దేనికోసం అయితే రీమెడికల్ అయ్యి వెళ్ళిపోయినావు ఇంటికి, ఆ రీమెడికల్ ఫిట్ అని చెప్పేసి నీ అంతటా నువ్వు ఒక అప్లికేషన్ పెడతావు అనమాట. ఎక్కడికి, మెడికల్ బోర్డులో, ఎస్ఎస్సి మెడికల్ బోర్డులో. అంటే ఎక్కడి నుంచో పెట్టిన అవసరం లేదు అప్లికేషన్, అక్కడికే వెళ్తాము, అక్కడికే వెళ్ళి ఇవ్వాల్సి వస్తుంది. దాని వెనకాల ఏం తీసుకెళ్ళాలంటే సర్టిఫికేట్ ఆల్ డాక్యుమెంట్ యాజ్ పర్ చెక్ లిస్ట్ హ్యాస్ బిన్ అటాచ్డ్. మనం ఎక్కడెక్కడైతే ఏమేమి టెస్టులు చేయించుకున్నామో ఆ టెస్ట్ మన రిమార్కల్ రాస్తే ఏ టెస్ట్ చేయించుకున్నామో ఆ టెస్ట్ సంబంధించింది చెక్ లిస్ట్ ఉంటాయి కదా డేటా, అదంతా తీసుకెళ్ళాలన్నమాట, అటాచ్ పెట్టాలన్నమాట. అటాచ్ పెట్టాలని ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ ఎగ్జామినేషన్ బోర్డ్ ఆఫ్ మెడికల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఓకేనా, ఈ చెక్ లిస్ట్కి సంబంధించింది మళ్ళీ ఇక్కడ 25 రూపీస్ డిమాండ్ డ్రాఫ్ట్ ఉంటుంది. ఇక్కడ పే చేసినా కదా అదే డిమాండ్ డ్రాఫ్ట్, దాని స్లిప్ ఇస్తారో ఆ స్లిప్ తీసుకుని వెళ్ళిపోవాలి. దాని తర్వాత ఇక్కడ మన పేరు, డీటెయిల్, ఫుల్ అడ్రస్, రూల్ నెంబర్, మనకు హాల్ టికెట్లు వస్తాయి అని మన సైన్ ఇక్కడ చేయడం జరుగుతుంది. చేసి వాళ్ళకు ఒక కాపీ ఇస్తున్నాం, సరేనా, వాళ్ళకు ఇది మెడికల్ బోర్డు వాళ్ళకు కాపీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే మళ్ళీ ఒకసారి మెడికల్ చేస్తారండి, మెడికల్ ప్రాక్టీస్ చేసి ఆ టెస్ట్ ఫోటోగ్రాఫ్ అండి ఇక్కడ ఫోటో అతికించుకుంటారు, ఇక్కడ తంబి పెట్టడం జరుగుతుంది. మెడికల్ మళ్ళీ చేస్తారు, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, ఒక ఫిట్నెస్ సర్టిఫికేట్ అని చెప్పి తయారు చేయడం జరుగుతుంది. వాళ్ళు ఫోటో తంబి పెట్టి మనకు ఒక ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ అప్పీల్ చేస్తావు కదా, అప్పీల్ చేసినాక మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక అప్లికేషన్ ఉంటుందండి. ఒక డిస్ట్రిక్ట్ వాడు ఏం చేస్తాడంటే ఇది ఒక మెడికల్ బోర్డు సంబంధించి ఫామ్ నెంబర్ 3లో ఏముంటుందంటే ఎగ్జామ్ 2018 బ్యాచ్ మన నోటిఫికేషన్ ఎగ్జామ్ కాబట్టి, సో 18 అంటే 18 ఇప్పుడు 18 ఇది. అప్పుడు మీరు వెళ్ళినాక అది 22 అయితే 22, 23, 23, 24 అయితే 24 ఇయర్ వస్తే ఏ సంవత్సరంలో వెళ్తే ఆ సంవత్సరం వస్తుంది. అక్కడ మన ఫోటో తంపు పెట్టినాక ఈ డాటా మళ్ళీ మన పేరు, రూల్ నెంబర్, ఫాదర్ ఏజ్ అంతా రాయడం జరుగుతుంది. దీనిలో కూడా అంతే రాసిన తర్వాత మనల్ని అయితే ఎవరైతే మెడికల్ చేసారో వాళ్ళది ఇక్కడ సైన్ ఉంటుంది, సీల్ ఉంటుంది. అంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటే ఇది మన మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్. ఇక్కడ ఏంటంటే మనకి ఇది చెప్పినా కానీ గుర్తుందా, అప్పీల్ చేసినాడు. అప్పీల్ చేసిన తర్వాత ఇక్కడ రీమెడికల్ ఇవ్వడం జరిగింది. ఈ రీమెడికల్లో మనకు ఫిట్నెస్ చేసిన తర్వాత 15 రోజుల్లో మన ఏదైతే గవర్నమెంట్ డాక్టర్లు దగ్గరికి వెళ్తామో అతను మనకు ఒక ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అదే ఇది అనమాట. సో ఇక్కడ మన డిస్ట్రిక్ట్ మెడికల్ కౌన్సిలింగ్, ఎంఐ, స్టేట్ మెడికల్ కౌన్సిలింగ్ డిజైనేషన్, హాస్పిటల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అని ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే మన డిస్ట్రిక్ట్ మెడికల్ హాస్పిటల్ ఉంటారో అక్కడ మనం స్టాంప్ అనేది వేయించుకొని సైన్ చేయించుకొని మనకు ఫిట్ అయిన నేను 10 రోజులు నా ప్రాబ్లం వచ్చేసి క్లియర్ అయిపోయిందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫామ్ నెంబర్ 4లో వచ్చేసి రీమెడికల్కి వెళ్తాను. మళ్ళీ రీమెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ అనమాట. రిపోర్ట్ అంటే నువ్వు 17 రోజులు టైం ఇచ్చిండు, 17 రోజుల లోపు నువ్వు ఫిట్నెస్ తీసుకొని మళ్ళీ నువ్వు రీమెడికల్కి వెళ్ళిపోతున్నావు. రీమెడికల్కి రిపోర్ట్ ఇస్తున్నావు అక్కడ, ఎందుకంటే నేను ఫిట్ అయిపోయినా నన్ను మళ్ళీ మెడికల్ చేసుకోవచ్చు మీరు అని చెప్పేసి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ రూల్ నెంబరు, నేము, జెండరు, ఫాదర్ నేము, ఐడెంటిఫికేషన్ మార్క్స్ 2, మళ్ళీ ఫోటో అని తంబ్ అనమాట. ఇది నువ్వు డీటెయిల్గా రింపిన తర్వాత ఫోటో అతికించిన తర్వాత పాస్పోర్టో అని తంబ్ అనమాట. పాస్పోర్టో అంతా ఆల్మోస్ట్ సేమ్ ఉండాలండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలు చెప్పడం జరిగింది. మినిమం ఒక 10 పాస్పోర్ట్లు సేమ్ లేటెస్ట్ చేయించుకోవడం అని చెప్పేసి. ఓకేనా, సేమ్ ఉంటే మంచిదండి. ఓకేనా, ఇక్కడ ఒక పాస్పోర్ట్, ఇక్కడ ఒక పాస్పోర్ట్ పెట్టకండి. కలరింగ్ అంటే డ్రెస్ కలరింగ్ డిఫరెన్స్ అండి. ఓకేనా, అక్కడ ఏ రీజన్తో వెళ్ళిన రీజన్ ఫర్ మెడికల్ అండ్ ఫిట్ బ్రీఫ్ ఆఫ్ రివ్ మెడికల్ అండ్ ఫిండింగ్ దేర్ ఫర్ అంటే ఏ రీజన్తో నువ్వు రిటర్న్ వెళ్ళినావు అది చూస్తారు. మళ్ళీ ఇక్కడ నువ్వు తీసుకెళ్ళిన ఫిట్నెస్ సర్టిఫికేట్ అని చెక్ చేస్తారు, నిన్ను కూడా చెక్ చేస్తారు. దాని తర్వాత బ్రీఫ్లీ వాళ్ళు ఫైండింగ్ దేర్ ఫర్ అంటే బ్రీఫ్గా నేను మళ్ళీ మెడికల్ చేసి నిన్ను రీజన్ పరంగా ఫిట్ అయిందా లేదా అని చెప్పేసి ఫైనల్ చేస్తాడు. చేసిన తర్వాత ఫైనల్ ఆప్షన్ ఏముంటుందంటే ఫిట్టా అని చెప్పేసి ఒకటి టిక్ చేస్తారనమాట. ఒక ఫిట్ అయితే ఫిట్ అని, అన్ఫిట్ అయితే అన్ఫిట్ అని టిక్ చేయడం జరుగుతుంది. ఒక ఫిట్గా అయితే ఇక్కడ ఇంటి పెట్టి ఇక్కడ టిక్ చేస్తారు. కానీ ఫిట్ అయితే ఇక్కడ ఇంటి పెట్టి ఇక్కడ ఫిట్ మీద టిక్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత మన రీమెడికల్ బోర్డు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇక్కడ బోర్డు మెంబర్ 1 PO, బోర్డు మెంబర్ 1, మెంబర్ 2, మెంబర్ 3 కోఆప్టెడ్ బోర్డు అని ఈ 3 సైన్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత నువ్వు మెడికల్ ఫిట్ అని చెప్పేసి అయిపోతున్నాను. ఈ ఫిట్ అని ఎప్పుడైతే అయిపోతుందో ఇది అయిపోయిన తర్వాత నీకు మళ్ళీ ఇంకో కాపీ ఇస్తారు. ఫామ్ నెంబర్ 4 అనెక్సర్ L1 అంటే 2 సేమ్ అనమాట. ఇది వాళ్ళు తీసుకుంటారు ఫిట్ అని చెప్పేసి మళ్ళీ నీకు ఒకటి ఇస్తారు. ఇది
అంటే నువ్వు ఫిట్ అయినావు మెడికల్లో, ఇప్పుడు నువ్వు పాస్ అని చెప్పేసి రీమెడికల్లో నువ్వు పాస్ అయినావు. మనం రీమెడికల్లో పాస్, దీని కూడా నేను చెప్తా ఇప్పుడు నెక్స్ట్లో. దీని తర్వాత జాబ్ వచ్చిన ఎట్లా ఉంటుంది దీని గురించి చెప్తా. రీమెడికల్ మళ్ళీ పాస్ అని ఇది కూడా నువ్వు నింపాలి డీటెయిల్స్, పేరు, రూల్ నెంబరు, నేము, జెండరు, ఫాదర్ నేము, ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇవే నింపాల్సి వస్తుంది. నింపిన తర్వాత రీజన్ దేనివల్ల, మళ్ళీ దాని తర్వాత రీమెడికల్ జరిగింది కాదు, ఫిట్ అయినా లేదా, ఫిట్ అయితే ఫిట్ చేసిన వీళ్ళు ఈ 3 సైన్లు ఉంటాయి. ఇది చేసిన తర్వాత ఇంకో సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ ఇక్కడ నువ్వు సైన్ చేయాల్సి వస్తుంది. రీమెడికల్ నేను వచ్చాను ఇక్కడ నువ్వు సైన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ సైన్ కింద రూల్ నెంబర్ కంపల్సరీ వేయాలి, సరేనా. సైన్ ఎప్పుడైతే చేస్తావు దాని కింద రూల్ నెంబర్, ఇక్కడ సైన్ చేసిన నేను దాని కింద రూల్ నెంబర్, ఇక్కడ కూడా సైన్ చేసిన దాని కింద రూల్ నెంబర్ కంపల్సరీ, ఓకేనా. రూల్ నెంబర్ ఇవ్వాలి, ఎక్కడ పోయినా సరే సైన్ చేసిన తర్వాత రూల్ నెంబర్ కంపల్సరీ ఇవ్వాలి. నేను సైన్ అయినా ఎట్లా వాళ్ళకి గ్యారెంటీ అట్లా. సో ఈ ప్లేస్ డేట్ ఏ ఏరియాలో అయితే నీ మెడికల్ చదివితే అక్కడ ఈ కాపీ నీకు ఇస్తారు. ఇప్పుడు లాస్ట్లో రీమెడికల్లో ఫిట్ అయినాక ఎవరైతే రీమెడికల్ ఫిట్ అన్నమాట, ఇదే సేమ్ కాపీ ఇలాంటిదే రీమెడికల్ లేకుండా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ అని ఉంటుంది. రీమెడికల్ తీసేయండి. ఇప్పుడు మనం డైరెక్ట్ వెళ్తున్నాం, డైరెక్ట్ ఫిట్ అయిన వాళ్ళ గురించి చెప్తాను. ఇప్పుడు వరకు చెప్పేంత రీమెడికల్ గురించి. డైరెక్ట్ ఫిట్ అయిన సబ్జెక్ట్ కూడా ఇట్లనే ఉంటుంది, కాబట్టి ఆ ఫామ్ నాకు దొరకలేదు. సో దీంట్లో సేమ్ అలాంటివి ఉంటాయి. ఇక్కడ రీమెడికల్ ఉన్న చోట డైరెక్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, రీమెడికల్ అని ఉంటుంది అక్కడ, ఓకేనా. అది కూడా సేమ్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ హెడ్డింగ్ మారుతుంది, సేమ్ ఇట్లా డాటా రిపల్స్ వస్తే దాన్ని ఫిట్ అయిన ఇచ్చేస్తారు, సైన్ చేసి నీకు కాపీ ఇస్తారు. ఒక కాపీ వాళ్ళు తెచ్చుకుంటారు, ఒక కాపీ మనకి ఇస్తారు. సేమ్ ఇక్కడికి వచ్చినా కూడా సేమ్. ఇక్కడ మనం అప్పీల్ చేయడం, ఈ రీమెడికల్ ఫిట్ కోసం అప్పీల్ చేయడం, ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకుని ఉండదు. ఎవరైతే డైరెక్ట్ వెళ్తారో వాళ్ళకి ఇలాంటివి ఏమి ఉండదు. సో ఎవరైతే అన్ఫిట్ అయితే వాళ్ళకైతే 15 days మనకు రీమెడికల్కు పీరియడ్ ఇచ్చి సర్టిఫికేట్ ఒక కాపీ నీకు, ఒక కాపీ అతనికి పంపించడం జరుగుతుంది. అయితే ఎవరైతే రీమెడికల్కు వెళ్తారో రీమెడికల్ ఫిట్ అయిపోతారు కదా, ఎవరైతే ఫస్ట్ టైం ఫిట్ అయిపోతే వాళ్ళకు రీమెడికల్ అని కాపీ లేకుండా ఫస్ట్ అటెంప్ట్ అయిపోతుంది. మళ్ళీ రీమెడికల్కి అయితే ఎప్పుడైతే వెళ్తావో వాళ్ళకు రీమెడికల్ అని చెప్పి సర్వీస్ బుక్లో మన సర్వీస్ రికార్డులో కూడా ఎంట్రీ అవుతాయండి. నీకు ఏ ప్రాబ్లం రీమెడికల్ వచ్చినో అది కూడా మన సర్వీస్ రికార్డులో ఎంట్రీ అవుతాయి. ఇది కూడా నాకు తెలుసు, నేను ఎంప్లాయీని, నేను ఆల్రెడీ సర్వీస్ చేస్తున్నాను కాబట్టి ఈ సర్వీస్ రికార్డుల గురించి తెలుసు కాబట్టి చెప్తున్నా. సర్వీస్ రికార్డులు కూడా ఈ అప్లికేషన్ నువ్వు ఏ మెడికల్ దగ్గర, ఏ డాక్టర్ దగ్గర వెళ్ళి నువ్వు ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకొచ్చిన ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎంత సర్వీస్ రికార్డులో పెట్టడం జరుగుతుందండి. ఓకే, అందుకని నేను దయచేసి చెప్తున్నాను ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లోనే మెడికల్ ఫిట్ అయ్యేటట్టు చూసుకోండి. 99% ఎవరు రీమెడికల్ వెళ్ళరు, మంచిగా ఉంటే మనకు ఆల్రెడీ ఫిట్నెస్గా ఉంటాం. సో నేను దాని గురించి కూడా వీడియో చేయడం జరిగింది. ఎట్లా ఉండాలి, ఏమేమి తినకూడదు, ఏమేమి తినాలి, మత్తు పదార్థాలకు సంబంధించి ఏం తినకూడదు, ఏమేమి తినాలి, దాని గురించి మళ్ళీ మెడికల్ సంబంధించి కూడా నేను చాలా విధాలుగా డీటెయిల్గా వీడియో చేయడం జరిగింది. దయచేసి చూడండి, ఛానల్ ఫాలో చేయండి. మీకు చాలా వాల్యుబుల్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇది గవర్నమెంట్ కాపీ అండి, ఎవరు లీక్ చేయరు. పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ను కూడా అడిగి తెలుసుకోండి, ఇలాంటి కాపీ ఇస్తారా అండి. ఇలాంటి కాపీ ఇస్తే ఇక నేను యూట్యూబ్ వీడియోస్ చేయడానికి పనిచేసేస్తాను. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఎవరైతే డిపార్ట్మెంట్లో ఉంటారో వాళ్ళకి మాత్రం దొరుకుతుంది, వాళ్ళకి కూడా దొరకదు ఛాన్స్. అయితే మ్యాక్సిమం చెప్పాలంటే ఎంతో కష్టపడి బయటకు దొంగతనానికి తీసుకురావాల్సి వస్తుంది. నేను ఓపెన్గా చెప్తున్నా, నిజంగా ఇది నా దగ్గర నుంచే పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు ఏదో చేసినట్టు యూట్యూబ్ ఛానల్ ఏదో విధంగా ఏదో పెద్ద పెద్ద టీవీలు పెట్టుకుంటూ చెప్తూ ఉంటారు. అంతే తప్ప ఏముండదు. నేను డ్యూటీ చేసుకుంటే మీకోసం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని గోడకి ఇట్లా స్టిక్కర్లు వేసి పేపర్లు అతికిచ్చి చెప్తున్నా. ఎందుకంటే మన దగ్గర పెద్ద పెద్ద టీవీలు పెట్టుకొని చేయలేము మనం. ఎందుకంటే డ్యూటీకి వెళ్ళాలి, మళ్ళీ నైట్ డ్యూటీ ఉంటాయి, డే డ్యూటీలు ఉంటాయి కాబట్టి. సో అందుకే ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. మీ అందరి కోసం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ SSCGD కాదు, ఏ పారామిలిటరీ ఫోర్స్లో ఏ జాబ్కి వెళ్ళినా కూడా ఈ మెడికల్ జరుగుతుంది. ఇట్లనే ఉంటుంది ఆల్మోస్ట్ సర్టిఫికేట్. ఎలాంటి జాబ్ కానీ ట్రై చేయండి మీరు, ఆల్మోస్ట్ మెడికల్ సంబంధించి ఇలాగే ఉంటుంది. రీమెడికల్ అనేది ఇట్లా ఉంటుంది. కాకపోతే మన నోటిఫికేషన్ టైటిల్ మారుతుంది తప్ప, మన ఏ బోర్డు అయితే ఆ బోర్డు మారుతుంది తప్ప ఫామ్ అప్లికేషన్ అనేది సేమ్ ప్రొసీజర్ అండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దయచేసి మీ ప్రతి ఒక్క కామెంట్ నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, చేయండి.